ఇది కదా ఇరుముడి సినిమా అంటే, ఇది కదా రవితేజ అన్న రేంజ్ అంటే. ఆ అసలు టీఎఫ్ఐ మొత్తం బానిసై వెయిట్ చేస్తుంది అన్న రవితేజ అన్న హిట్ కొడితే ఎట్లుంటదని. సో మాస్ మహారాజా హిట్ కొడితే ఎట్లుంటుందో, కంబ్యాక్ ఎట్లుంటుందో అని చెప్పేసి చూపించిన థియేటర్ లా. నిజంగా అవి థియేటర్లు కావయ్యా, అవి దేవాలయాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓ 10 నిమిషాలు లేట్ అయిపోయినా, ట్రాఫిక్ ఉంటే 10 నిమిషాలు లేట్ అయిపోతే నేను పోయింది శబరిమల స్వామి దగ్గరగా, లేకపోతే థియేటర్ లాగా అనిపించింది నాకు. అన్న నిజంగా ఈ రోజు మా అమ్మ వరలక్ష్మి రథం అని చెప్పేసి పూలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చింది. అవన్నీ తీసుకొని నేను థియేటర్కి వెళ్ళిపోయినా అన్న. నిజంగా మా అమ్మకు దొరికితే నాకు సావే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతలా ఉందన్న సినిమా. ఆ మధ్యలో సినిమా థియేటర్లలో ఇంటర్వెల్ లో ఇవ్వడం అంటే పాప్కార్న్ లేకపోతే కూల్ డ్రింక్ అడుగుతారు. కాలేదన్న ప్రసాదాలు, ఆ తీర్థాలు ఇవన్నీ అడుగుతున్నారు అసలుకి. నిజంగా మరి పిచ్చిగా ఉందన్న సినిమా. అంటే నాకు చాలా నచ్చింది. ఏమంటారు, మాస్ జాతర తర్వాత ఏదైనా సినిమా బాగుందంటే రవిచేత అయితే నిజంగా చెప్తున్నా కదా, అది ఇది ఇరుముడి అని చెప్పుకోవచ్చు. నిజంగా అన్న రవితేజ అన్న 27 ఫ్లాప్లు ఉన్నాయి అన్న. మనకు మొత్తం 27 ఫ్లాపులు కాదు, ఇంకా 127 ఫ్లాపులు వచ్చినా సరే కట్టర్ రవితేజ అన్న ఫ్యాన్ అని చెప్పుకుంటాం అసలుకి. నిజంగా అసలుకి నీ స్టైల్, నీ ఎనర్జీ, నీ మాస్ ని బీట్ చేయడానికి ఏ హీరో రాలేదు, ఇకపై రాడు కూడా అని చెప్పుకోవచ్చు. అరే ట్రోల్ చేసేటోళ్ళు అందరికి ఒకటి చెప్తా, అక్కడ ఉన్నది బాస్ రా లుచ్చా. అంతలా ఉందన్న సినిమా అయితే అసలుకి చూస్తుంటే ఆ కూతురు తండ్రి రిలేషన్షిప్ చూస్తుంటే నా కూతురు నాకు గుర్తొచ్చిందన్న. నిజంగా నా పిల్లానికి ఫోన్ చేసి గొడవలు సహజమేనే, నా కూతుర్ని తీసుకొని వచ్చి అని చెప్పేసి అన్న. మా పిల్లం కూడా వస్తాను, ఈ రోజు నుంచి నేను తాగుడ పని చేస్తున్నా, నా పిల్లం గురించి నాకు ఏమంటారు, నా కూతురు గురించే బతుకుతాన్నా. నా చివరి శ్వాస ఉండేంత వరకు నా కూతురికి నేను సాయం చేసుకుంటూనే ఉంటాన్నా. నా కూతురు తండ్రిని చూపించే దాంట్లో అప్పట్లో డాడీ సినిమాలో చిరంజీవి గారు చూపించారు, ఈ సినిమాలో ఇరుముడి సినిమాలో మళ్ళీ రవితేజ గారు చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కాదు, తెలుగు ప్రజల్ని చాలా మంది గుండెల్ని కదిలించే సినిమా అని చెప్పుకోవచ్చు. ఓ రేంజ్ లో ఉంది. చెప్తున్నా, టిఎఫ్ఐ కి మాస్ మహారాజా ఒక్కడే, అది రవితేజనే. ఓకేనా, ఈ సినిమాకు మూవీ టికెట్ రేట్ పెంచిండ్రా అని కొంతమంది అంటారు, దానిపైన మీరేమంటారు అన్న? శబరిమల పోతే నీకు ఎంత అయితే అన్న, 3000 నుంచి 4000 అవుతుంది. అదే శబరిమల వెళ్ళే వైబ్స్ ని కనిపించాలంటే థియేటర్ కి వచ్చి చూడన్నా. థియేటర్ లో అంత బ్యాటర్ ఉంది. అరే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా థియేటర్ తిరిగి అలసిపోయినా. చాలా రోజులు పేపర్లు ఎగిరేసారు, లేకపోతే ఏమంటారు బుక్కులు ఎగిరేసారు, అవి చేసారు. ఫర్ ది ఫస్ట్ టైం పూలలో మునిగిపోయినాం. పూల వర్షం కురిచింది థియేటర్లలో, ఆ విధంగా ఉంది. ఓకే సార్, అయ్యప్ప స్వామి పాట వచ్చినప్పుడు ఎలా ఉండే థియేటర్ లో? అందరూ మల్లెపూల పల్లకి సాంగ్ నుంచి వెయిట్ చేసారు. కానీ కట్టు ఇరుముడి కట్టు సాంగ్ అయితే వేరేలా ఉంది. పల్లి కట్టు శబరిమలకి కల్లం ముల్లం కాలికి మెత్తై స్వామియే, అయ్యప్పో స్వామియే. మండల దీక్ష ముగిసింది, మాలకు అర్థం తెలిసింది, శబరి కొండ పిలిచింది, మని కంటుని చేరగా 10 మంది. కట్టు ఇరుముడి కట్టు, ఎక్కు శబరిమల ఎక్కు. కొట్టాని కొబ్బరికాయ అయ్యప్ప, బెచ్చాని నెయ్యిని పోసి అయ్యప్ప, కర్పూర దీపం పోసి అయ్యప్ప, ఇష్టంగా ఇరుముడి కట్టి అయ్యప్ప, ఎత్తుకుంటే చాలు ఎన్ని కూడా కాదు, కంటమెత్తి పాడుకోక కన్యస్వామి కదని రాగా. పాట అయితే మామూలు లేదు, వేరే రేంజ్ లో ఉంది. నాకైతే చాలా నచ్చింది. వెనకాల ఒకడు ఉన్నాడు, చేతేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతుర్లను మనం కాపాడుకోలేం గురిసామనే డైలాగ్ బాగుంది. ఇంకా ఈ సినిమా ఆడవాళ్ళు చూడాలి. ప్రతి మొగడికి ఒక ఏమంటారు బలహీనత ఉన్నట్టు రవితేజ అన్న కూడా ఒక బలహీనత ఉంది, నాకు బలహీనత ఉంది. ఏ కూతురైనా నా కూతురు లాగా అనుకునే అరుదైన బలహీనత అని చెప్పేసి అని అంటాడు. అది ఇంకా బాగుంది. కానీ చెప్తున్నా, ఇండస్ట్రీకి ఎప్పుడు మాస్ మహారాజా ఒక్కడే. ఇండస్ట్రీలో అంటే బాలయ్య బాబు కన్నా వయసు అయిపోవచ్చేమో గానీ మా వాడికి ఏజ్ తగ్గుతుంటుంటే ఊపు అనేది పెరుగుతుంది. హీరో అంటే ఈడ్రా, కట్అవుట్ హీరో అంటే ఈడ్రా అని చెప్పేసి అన్నాడు. సో ఓవరాల్ గా నాకు నచ్చింది, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. సినిమా చూడాలి, అయ్యప్ప భక్తులందరూ సినిమా చూడాలి. ఎప్పుడు అంటే మీ అందరు ఫ్యాన్స్ ఏం చేస్తారంటే మా హీరో సినిమా ఎప్పుడెప్పుడు హిట్ అవుతా అని చెప్పి చూస్తారు. కానీ మాలాంటి అయ్యప్ప భక్తులు అయితే నిజంగా చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మా అయ్యప్ప స్వామి పూజలు స్టార్ట్ అవుతాయి, మా అయ్యప్ప ఏమంటారు పూజలు స్టార్ట్ అవుతాయని వెయిట్ చేస్తాం. సో ఈగర్లీ రవితేజ అన్న ఆ వాతావరణం థియేటర్ తీసుకొచ్చిండు. నాకు చాలా అంటే చాలా నచ్చింది సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ హై పెంటర్ అంజీ.